ఇది నా వచ్చి మార్నింగ్ వచ్చి రోజు పొద్దున్న లేచి ఇలాగా బయట ఎండలో పూల్ దగ్గర కూర్చుని టీ తాగకపోతే నాకు ఏదోలా ఉంటుంది. అమ్మతో కలిసి వచ్చాను. కాలభైరవ అష్టకం, అభిషేకం, అర్చన అన్నీ చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వెళ్తున్నాము. ఈ గుడి కనీసం ఒక 40 సంవత్సరాల క్రితం కట్టింది. ఎన్టీ రామారావు గారు స్థాపించారు దీన్ని. నేను ఈ గుడికి మొట్టమొదటిసారి 2004లో వచ్చాను, అంటే 20 సంవత్సరాల క్రితం. ఇక్కడ తక్కువ మంది మనల్ని అలాగా వచ్చి దండాలు పెట్టి ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటారు. చాలామంది ముఖ్యంగా పెద్దవాళ్ళు దీవెనలు ఇవ్వమ్మా అంటూ ఉంటారు. ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చినా నేను తీసుకోను. హాయ్ ఫోక్స్, గుడ్ మార్నింగ్. ఇది నా వచ్చి మార్నింగ్ వచ్చి రోజు పొద్దున్న లేచి ఇలాగా బయట ఎండలో పూల్ దగ్గర కూర్చుని టీ తాగకపోతే నాకు ఏదోలా ఉంటుంది. లేచిన వెంటనే ఫోన్ చూసుకోవడం అందరికీ అలవాటు కదా, నేను అదే పని చేస్తాను. ఆ తర్వాత మెల్లిగా వచ్చి టీ చేసుకొని అమ్మోళ్ళకు టీ పెట్టి ఒకప్పుడు టీ తాగింది నాకు అసలు రోజే గడవదు. అక్కడి నుంచి మెల్లిగా రోజంతా నడుపుకుంటూ ఉంటాను. మీరేం చేస్తారు? పొద్దున్నే అడుగులు తీసుకుంటూ వంటలు చేసుకుంటూ పొద్దున్నే బయలుదేరుతాను. ఇప్పుడు మాకు ఇది ఒక 4 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడే కొంచెం ఎండ వచ్చి బాగుంది. ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ అనుకుంటున్నాను. జిమ్కి వెళ్ళాలి, నేల్స్ చేయించుకోవాలి, గుడికి వెళ్ళాలి. వీకెండ్కి ఒకసారైనా గుడికి తప్పకుండా వెళ్తాం. ఇంట్లో పూజ అఫ్కోర్స్ సాటర్డే అవుతుంది అనుకోండి, కానీ అలాగా మా పేరెంట్స్ని తిప్పడానికి, అలాగే బయట ఫుడ్ తెచ్చడానికి కొంచెం నాకు సరిగ్గా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక టీ తాగేస్తాను. ఇప్పుడు నా బెడ్రూమ్లోకి వచ్చాను. ఇప్పుడు ఇంకా జిమ్కి తయారవ్వాలి, జిమ్కి వెళ్ళాలి. సాధారణంగా నేను జిమ్కి సాయంత్రాలు వెళ్తాను, కానీ వీకెండ్స్ పొద్దున్నే వెళ్ళి వచ్చేస్తాను. ఎందుకంటే సాయంత్రాలు ఖాళీగా ఉంటుంది, మూసేస్తారు కూడా తొందరగా. సో ఒక 2 minutesలో ముందు ఉంటాను. మళ్ళీ ఇంకోండి రెడీ అయిపోయాను జిమ్కి. ఇప్పుడు జిమ్కి వెళ్తాను, ఒక 2 సేపు అలా చేస్తాను. వీకెండ్స్ కదా, కొంచెం ఎక్కువ చేస్తే మంచిది. పట్టుబడుతుంది. ఏంటి నా రూమ్ ఏంటని చూస్తున్నారా? ఇదిగోండి దేవుళ్ళు, నా పెయింటింగు, నా నగలు అన్నీ మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను మీకు ఓపికగా.
ద్వారా ఎనర్జీ అంటే కరెంటు ఉత్పత్తి అవుతుంది. విండ్ మిల్ ఫార్మ్ నుంచి వెళ్తున్నాం. ఇవాళ మేము గుడికి వచ్చాము, లివర్మోర్ టెంపుల్కి. అమ్మతో కలిసి వచ్చాను. కాలభైరవ అష్టకం, అభిషేకం, అర్చన అన్నీ చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వెళ్తున్నాము. లోపల అర్చన అది చేయటానికి వీలుండదు కదండి, అందుకే ఇక్కడ బయట వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఈ గుడి కనీసం ఒక 40 సంవత్సరాల క్రితం కట్టింది. ఎన్టీ రామారావు గారు స్థాపించారు దీన్ని. నేను ఈ గుడికి మొట్టమొదటిసారి 2004లో వచ్చాను, అంటే 20 సంవత్సరాల క్రితం. అప్పటికి ఇంకా మారలేదు, మారే ఆసక్తి లేదు. ఆసక్తి ఉన్నా అప్పుడు ఒక సపోర్ట్ లేదు మారటానికి. సో ఇవాళ ఈ గుడిలో అమ్మగారితో వచ్చి పూజ చేసుకుని అందరితో కూర్చుని సాధారణ మనిషిలా, ఒక సాధారణ వ్యక్తిగా, ఒక స్త్రీలా ఉండగలుగుతున్నానంటే అది మన సమాజంలో మార్పు వల్ల అని చెప్పచ్చు. అలాగే ఒక అమెరికా సమాజంలో ఎవరి పద్ధతి వాళ్ళది, వాళ్ళ తీరు వాళ్ళది కాబట్టి పట్టించుకొని ఉండకపోవచ్చు ఎవరు. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఒక కిన్నర్గా మీరు అనుకుని ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరైనా వచ్చి మీ కాళ్ళు మొక్కి డబ్బులు ఇచ్చి ఆశీర్వాదాలు అడుగుతారా అని. అడుగుతారు కొంతమంది, తెలుసుకున్న వాళ్ళు అడుగుతారు. నేను మరి అట్టహాసంగా నేను ఒక కిన్నర్ని మిమ్మల్ని ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ గుళ్ళో ఉన్నానని చెప్పుకోను. అలాగే ఇండియాలో కూడా మనం చాలామంది చెప్పుకోమనుకోండి, వాళ్ళు గ్రహించి లేదా వాళ్ళకి తెలిసి వస్తారు మన దగ్గరికి. నేను చూసిన దాని ప్రకారం ఇక్కడ తక్కువ మంది మనల్ని అలాగా వచ్చి దండాలు పెట్టి ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటారు. చాలామంది ముఖ్యంగా పెద్దవాళ్ళు దీవెనలు ఇవ్వమ్మా అంటూ ఉంటారు, ఇచ్చేస్తాను. డబ్బులు ఇచ్చినా నేను తీసుకోను. ఇవాళ అయితే ఎవరు గుళ్ళో చాలా రష్గా ఉంటుంది, ఇవాళైతే ఎవరు ఆ దీవెనలు వచ్చి అడగలేదు. చాలా అరుదుగా అవుతుంది అది నాతో. గుళ్ళో తక్కువ అవుతుంది. గ్రోసరీ స్టోర్లో అలా మన పార్టీలకు కానీ ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు జనాలు చాలామంది అడుగుతూ ఉంటారు అన్నమాట, దర్శనాలు ఇవ్వండి అమ్మా, దీవెనలు ఇవ్వండి అమ్మా. అప్పుడు ఇచ్చేస్తాను. అంతే తప్ప నా పద్ధతులు, నేను మొక్కుకునే తీరు, ఒక కిన్నెరని అయి ఉండి అలా నేను దండాలు పెట్టుకుంటాను, అవన్నీ మారేదైతే లేదు, అలాగే ఉంటుంది ఎప్పుడు. ఇది ఇవాళ మా ఆదివారం స్పెషల్. అంటే పొద్దున్నే చూశారు కదా, చివరికి నా కాలభైరవుడి దగ్గరికి, నా బాలాజీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి, ఆ వెంకటపతి దగ్గరికి, ఆ దుర్గామాత దగ్గరికి, ఆ కాలభైరవాష్టమి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారికి అందరికీ నైవేద్యాలు పెట్టుకుని ఇప్పుడు తిరిగి అమ్మగారితో కలిసి ఇంటికి చేరుతాను. ఇదండి ఈ యొక్క ట్రాన్స్జెండర్ అంజలి అనే కిన్నెర్ యొక్క దినచర్య ఒక వీకెండ్లో. కదా ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్జెండర్ అంజలి అమెరికాలో నేను ఎలా బతుకుతాను, ఎలా ఉంటాను అని చిన్న కొసమెరుపు మీకు చూపించాను. ఇంకా ముందు ముందు ఎన్నో చూపించాలి, ఎన్నో నేర్పించాలి, ఎన్నో చెప్పాలి మీకు. ఒక కిన్నెర్ అనే నేను ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి అవకాశం ఇస్తే ఇంత హోదాలో ఉండగలనని, ఎంతోమందికి స్ఫూర్తినివ్వగలనని చెప్పటానికే నా కథ ముందుకు తీసుకొస్తున్నాను తప్ప ఏ అహంకారంతోటో ఎవరిని కింద చూపించాలనో చేయట్లేదు. ఇవాళ ఎంతో అద్భుతంగా జరిగింది. నేను ఒక మన సంస్కృతిలో ఉంటూ ఇలా ఉండగలుగుతున్నాను అంటే దానికి నా యొక్క పట్టుదలే కారణం. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి. ఇది చాలా క్వైట్ సండే మా ఇంట్లో. సాధారణంగా ఏదో ఒక సంఘ సేవ, ఏదో ఒక పని, శీతల్ పరివార్ కానీ, పరివార్ ఏరియా పని కానీ, లేదా సమాజంలో ఎవరినైనా కలవడం కానీ, ఎవరికో సహాయం చేయడానికి వెళ్ళటానికి కానీ సాధారణంగా అవుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యన ఇంట్లో ఎక్కువ ఉండటంతో, మా అమ్మగారిని చూసుకోవాల్సిన అవసరంతో ఇంట్లో ఎక్కువ ఉన్నాను. అందుకని వాళ్ళు ఈ వీడియో చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. కిన్నెర్ నేను ఇక్కడ ఎలా ఉంటానని మీరు చూడొచ్చు.
ట్రాన్స్జెండర్ అంజలి అమెరికాలో. ఈ ఛానల్లో నా జీవితంలో జరిగే చాలా విషయాలు, అమెరికాలో ఎలా ఉంటానన్న విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ లవ్ టు ఆల్ మై వ్యూవర్స్. మీ ట్రాన్స్జెండర్ అంజలి, మీ కిన్నర్ అంజలి, మీ అంజలి. లవ్ యూ.